సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశः గుడాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం. ఈ శ్లోకము భగవద్గీత మొదటి అధ్యాయంలో 24వ శ్లోకం. ఈ శ్లోకంలో కొన్ని ముఖ్యమైన పదాలు మరియు వాటి అంతరార్థము గమనించవలసి ఉంటుంది. మొదటిది హృషీకేశుడు. శ్రీకృష్ణుడిని హృషీకేశుడు అని సంబోధించారు. దీనికి ఇంద్రియాలకు అధిపతి అని అర్థం. భగవంతుడు మనలోని ఇంద్రియాలను నియంత్రించేవాడు. అర్జునుడి కోరిక మేరకు రథాన్ని నడపడం ద్వారా తన భక్తుని సంకల్పాన్ని భగవంతుడు గౌరవిస్తాడని ఇది సూచిస్తుంది. అర్జునుడిని గుడాకేశుడు అని పిలిచారు. దీనికి నిద్రను జయించినవాడు అని అర్థం. అజ్ఞానం అనే నిద్రను జయించి ఆధ్యాత్మిక జ్ఞానంతో మేల్కొన్నవాడు అని దీనికి భావం. యుద్ధ భూమిలో సందిగ్ధంలో ఉన్నప్పటికీ అర్జునుడు భగవంతుని మార్గదర్శకత్వంలో జ్ఞానాన్ని పొందేందుకు సిద్ధంగా ఉన్నాడని ఇది తెలుపుతుంది. రథోత్తమం, ఇది అత్యంత శ్రేష్టమైన రథము. రెండు సైన్యాల మధ్య ఈ రథాన్ని నిలపడం ద్వారా భగవంతుడు అర్జునుడికి కేవలం శత్రువులను చూపడమే కాకుండా తన భక్తుడు మనసులో ఉన్న సంకోచాన్ని తొలగించి ధర్మం కోసం నిలబడాల్సిన ఆవశ్యకతను తెలియజేసే వేదికను సిద్ధం చేశాడు. ఈ సన్నివేశము మనకు ఏం చెప్తుందంటే, జీవితంలో మనం కష్టకాలంలో ఉన్నప్పుడు మన హృషీకేశుడైన పరమాత్మను మన రథానికి అంటే మన జీవితానికి సారథిగా చేసుకుంటే ఆయన సరైన మార్గంలో మనల్ని నడిపిస్తాడు. భగవంతుడు ఎప్పుడు తన భక్తుడికి జ్ఞానాన్ని అందించడానికి, సత్యాన్ని దర్శింపచేయడానికి సిద్ధంగా ఉంటాడు.